పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లు జిల్లాల వారీగా విడుదలయ్యాయి. 3 దశల్లో జరిగే ఈ ఎన్నికలకు ఇవాల్టి నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటన ఉంటుంది. రాష్ట్రంలోని మొత్తం 21,491 పంచాయతీల్లో 2,17,000 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 23 నాటి మొదటి విడతలో 6,96,327 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో దఫా 7,738, చివరి దశలో 6,890 గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలయ్యేలా ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాకు పరిశీలన కోసం 2 ఐఏఎస్ అధికారులు, ఓ ఐఎఫ్ఎస్ అధికారిని వ్యయ పరిశీలకుడిగా నియమించారు. నిర్ణీత తేదీలో నగరంతో పాటు రాష్ట్రమంతా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచే ఎన్నికల వ్యయాన్ని పరిగణలోకి తీసుకోనున్నారు. పోలింగ్ నేపథ్యంలో నిర్దేశిత గడువుకు ముందే మద్యం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. పోలింగ్ రోజును ఆయా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.